ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఇతరులను క్షమించాలి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. ఇతరులను క్షమించే విషయంలో మనం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఎదుటి వాళ్ళు చేసిన తప్పును బట్టి మన నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. ఒక్కోసారి మన పట్ల తప్పు చేసిన వారిని తలుచుకుంటూనే కోపం రెట్టింపవుతూ ఉంటుంది. దేవుని ఎరుకని అన్యజనుల సంగతి ఎలా ఉన్నా క్రైస్తవులను చెప్పుకునేవారు సైతం ఇతరులను క్షమించే విషయంలో అన్యజనులానే ఉంటారు. మనం ఇతరులను క్షమించలేకపోతున్నామంటే మనలో దేవుడు లేనట్టేనని భావించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాం కదా. దేవుడు మనల్ని క్షమించాలంటే మనం కూడా ఇతరులను క్షమించి ఉండాలి. మన పట్ల ఇతరులు చేసిన తప్పుల్ని మనం క్షమించకుండా మనం చేసిన తప్పుల్ని దేవుడు క్షమించాలంటే ఆయన ఒప్పుకోడు. మనకి క్షమించే మనసు లేనప్పుడు మన ప్రార్థనలో దేవుడు అంగీకరించడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూడండి, మీరు ఒకని మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనకు మనం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం, మనల్ని మనం హెచ్చించుకోవడం వల్ల ఇతరులని క్షమించలేం. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు మనలో ఉండే అహం ఇతరులను క్షమించనీయదు. ముందుగా మనల్ని మనం తగ్గించుకోగలిగితే ఎదుటి వారిని క్షమించడం కొంతవరకు సాధ్యమవుతుంది. మనం ఇతరులను క్షమించలేనప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉండలేం. వారిని క్షమించగలిగినప్పుడు మాత్రమే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ ఎదుటివారి వల్ల మనకి ఏదైనా ముప్పు ఉన్నా, వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నా వారికి దూరంగా ఉండాలి కానీ మనం కూడా ద్వేషాన్ని పెంచుకోవడం చేయకూడదు. అలాంటి వారిని దేవునికి అప్పగించాలి. దేవుడే న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ఒకవేళ దేవునికి అప్పగించకుండా పగ తీర్చుకోవాలనుకుంటే దేవుడు మన పక్షంగా ఉండడు, పైగా అనేక అనర్థాలకు దారితీస్తుంది. దేవుని మనం హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే ఇతరులను క్షమించడం మనకు సులభంగా ఉంటుంది. మనం ఒకటే గుర్తుంచుకోవాలి, దేవుడు మన పాపాలను క్షమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇతరులు మన పట్ల చేసే తప్పులను క్షమించాలని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.